ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఇంట్లోనే సింపుల్గా చికెన్ పలావ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. నేనైతే ఇక్కడ దావత్ పులావ్ బాస్మతి రైస్ని తీసుకున్నాను అండి. మీరైతే దొరికితే ఏవైనా తీసుకోవచ్చు, లేకపోతే మసూరా రైస్తో అయినా చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ 4 కప్పుల బాస్మతి రైస్ని తీసుకున్నాను. అలాగే ఆ 4 కప్పులు బాస్మతి రైస్ని తీసుకున్నాను. వాటిని ఒక గిన్నెలో వేసి నీట్గా వాటిలో ఆ బియ్యంలో నీళ్ళు పట్టి చక్కగా వాష్ చేసాను అనమాట. ఒక 2-3 టైమ్స్, మీకు ఎన్నిసార్లు వీలు పడితే 2 సార్లైనా 3 సార్లైనా నీట్గా వాష్ చేసుకోండి. చూపిస్తున్న విధంగా ఇలాగా కొన్ని వాటర్ పట్టి రైస్లో పక్కన పెట్టుకోండి. అలాగే ఇది చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకున్న చికెన్ అండి. ఇది పక్కన పెట్టుకోండి. ఈ విధంగా చికెన్ కడుక్కొని పక్కన పెట్టేసుకోండి. అలాగే స్టవ్ పైన గిన్నె ఒకటి పెట్టుకొని అందులో మనకి రైస్కి తగినంత ఆయిల్ వేసుకోవాలి. మీరు ఎంత ఎక్కువ ఆయిల్ వేస్తే అంత బాగుండదండి. దానికి సరిపడా ఆయిల్ మాత్రమే వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ హోల్ గరం మసాలా తీసుకున్నాను. మరాఠీ మొక్క, స్టార్ అనైస్, అలాగే చెక్క, లవంగ, ఇలాచీ పౌడర్ అవి తీసుకున్నానండి. ఈ హోల్ గరం మసాలాని నేను తీసుకున్న ఆయిల్లో వేసి చక్కగా ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై చేసిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఒక 2-3 లేదా 4 పచ్చిమిర్చిని చీల్చుకొని వేసుకొని వాటిని బాగా ఫ్రై చేయాలన్నమాట. మనం ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా నీట్గా ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకుంటే ఏంటంటే కలర్ చూడడానికి చాలా బాగుంటుందన్నమాట, పలావ్ కలర్ అనేది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం టమాటాలని యాడ్ చేసుకుందాం. టమాటాలను యాడ్ చేసుకున్న తర్వాత వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. టమాటా అంతా నీట్గా మగ్గిపోవాలి ఆ ఆయిల్లో. అలాగా టమాటాలను బాగా ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుందండి. దాని దగ్గర ఉండి కదుపుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత వెంటనే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా వేసుకోవాలి. అలా 2 వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రై చేయండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఆ టమాటా అనేది బాగా మగ్గిపోవాలి. చక్కగా అది మొత్తం స్మాష్ అయిపోవాలన్నమాట. అలా స్మాష్ అయిన తర్వాత నీట్గా మనం ఫ్రై చేసుకున్నదంతా కూడా ఒక గ్రేవీలాగా వచ్చేస్తుంది. తర్వాత ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నాను అప్పుడే. మళ్ళీ మనం కొంచెం ముందుగా వేసి పెట్టుకొని స్టోర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంత టేస్ట్ ఉండదు. అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇందాకే ప్రిపేర్ చేశాను. అలాగ వేసి ఆ పచ్చి వాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది చూపిస్తున్న విధంగా అండి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం చక్కగా నీట్గా ఫ్రై కావాలంటే మీరు కర్డ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయలేదు. తర్వాత చికెన్ యాడ్ చేసుకున్నాను అండి. చికెన్ మొత్తం కూడా నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. మీరైతే 1/2 కేజీ చికెన్కి 5 కప్పుల బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 4 కప్పులు మాత్రమే తీసుకున్నాను. చికెన్ వేసి ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకుంటూ ఉన్నప్పుడు మనం మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పడతాయండి. తర్వాత కొంచెం దానికి చికెన్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మీ దగ్గర కల్లుప్పు ఉంటే కల్లుప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే కల్లుప్పే వేసాను. సాల్ట్ అయితే అంత టేస్ట్ రాదండి ఏ కర్రీకి కూడా. నేనైతే కల్లుప్పు మాత్రమే వాడతాను. తర్వాత బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత చికెన్ అంతా కూడా అలా మగ్గుతున్నప్పుడు గరం మసాలా వేసుకోవాలి. అలాగే చికెన్ మసాలా వేసుకోవాలి. అలాగే బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. తర్వాత మనకి కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ధనియాల పౌడర్ కంపల్సరీ వేసుకోవాలి. అయితే ఈ 4 మసాలాలు వేసిన తర్వాత చక్కగా వాటన్నిటిని చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట. చికెన్కి పట్టే విధంగా మనం కలుపుకుంటే ఆ మసాలాలన్నీ కూడా చికెన్కి ఉప్పు కారాలు అన్నీ కూడా బాగా పడతాయి అన్నమాట.
అలా పట్టినప్పుడే పలావ్ రైస్లో చికెన్ ముక్క అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత నేను ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం చికెన్ ఉడకడానికి వాటర్ తీసుకుంటున్నాను అండి. 2 కప్పుల నీళ్ళు తీసుకున్నాను. ఆ 2 కప్పుల నీళ్ళు చికెన్లో వేసాను. తర్వాత బాగా కదుపుకోవాలి. కదుపుకున్న తర్వాత చికెన్ అంతా కూడా కదుపుకున్న తర్వాత మనకి ఉప్పు సరిపోయిందో చూసుకోవచ్చు. చూసుకొని తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మరిగించుకున్న తర్వాత చికెన్ ఇలా వచ్చేస్తుందండి. చికెన్ ఇలా వచ్చిన తర్వాత అంటే చికెన్ ఇలా రావడం అంటే చికెన్లో వాటర్ అన్నీ కూడా మరిగిపోవాలి. వాటర్ అన్నీ మరిగిపోయిన తర్వాత నేను 4 కప్పుల బాస్మతి రైస్ తీసుకున్నాను కదా, 4 కప్పులు అంటే 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ తీసుకోవాలి. 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ తీసుకోవాలి. అలా నేను ఇక్కడ 4 కప్స్కి 6 కప్పుల నీళ్లు తీసుకున్నాను. 4 కప్పుల బియ్యానికి 6 కప్పుల నీళ్ళు తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత బాగా కదుపుకోవాలి. ఇలా కదుపుకున్న తర్వాత చికెన్ అంతా కూడా మళ్ళీ కొద్దిగా ఆ వాటర్ అనేవి బాగా తెల్లాలన్నమాట. చూడండి ఈ విధంగా తెల్లాలి. మొత్తం తెల్లుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి నీళ్ళల్లో. చికెన్లో యాడ్ చేసుకున్నప్పుడు బాస్మతి రైస్ అంతా కూడా నీట్గా చక్కగా అన్ని వాటర్ ఏమీ పడకుండా యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ అదంతా కూడా కదపండి. కదిపిన తర్వాత కొంచెం అలాగ మూత పెట్టి లో ఫ్లేమ్లో కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఫైనల్లీ చికెన్ పలావ్ రెడీ అయిపోయిందండి. ఫైనల్గా చికెన్ పలావ్ ఇలా వచ్చింది. మీకైతే ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి.